హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. అత్యున్నత సింహాసనానికి ఆసీనుడైన దేవ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా మరి ఒక సంఘంలో బోధించుటకు మీరు కృపనిచ్చారు. మరి అదే రెండో సంఘంలోకి ప్రభు మళ్ళీ మీరు నడిపించి మరి తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికంతో మీరు మాట్లాడబోతున్న విధి విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నా. దేవా, కృప చూపండి, కనికరిస్తురమ్మని మేము స్తుతిస్తున్నాం. ఇదివరకు ప్రభా మరి తండ్రి పాటల్లో మీ నామాన్ని మహిమపరుచుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఆరాధనలో కూడా మీరు సన్నిధించారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. వాక్యంలో ప్రభా చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో సూటిగా స్పష్టంగా మాట్లాడి మీ ఘనమైన నామమును మహిమపరచుకోమని స్తుతిస్తున్నాను. నాకు కావాల్సినటువంటి వాక్యాన్ని ప్రభా మీరు ప్రభా పరిపూర్ణంగా అనుగ్రహించి ప్రభా చేరువచ్చిన ప్రతి ఒక్క ఆత్మను తృప్తిపరిచి మీరు ఇంటికి తీసుకెళ్తున్నామని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ అవకాశాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి నా హృదయపూర్వక వందనాలు. మరి అయ్యగారికి చేరువచ్చిన సంఘం అంతటికి యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యము నాతో మాట్లాడే మాట ఏమిటంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మరి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుచు ఉన్నామా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా యేసుక్రీస్తు వారి నామంలో మనవి చేయించు ఉన్నాను. మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని. అంటే మనం ఒకరితో ఒకరిని ప్రేమించుటకు దేవుడు ప్రయాసపడమంటున్నాడు. మరి అట్టి అనుభవంలో మనం ఉన్నామా? ఆలోచించండి. సహజంగా ఒక చిన్న విషయాన్ని మీకు ఉదాహరణగా చెప్పాలని ఆశిస్తున్నాను. ఒక కుటుంబంలో అత్త, కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు, అంటే పెద్ద కుటుంబం అయితే రకరకాలుగా ఉంటారు. సో అక్కడ ఏం జరుగుతుందంటే, అత్తగారు నేను కూర పొయ్యి మీద పెట్టాను, కొద్దిగా చూడండి అమ్మా అని చెప్పింది అని అనుకుందాం. అత్తగారు విన్నారు, వినిన తర్వాత తను కూడా మర్చిపోయింది. ఆ కూర ఏం జరిగింది? మాడిపోయింది. అప్పుడు ఏం చెప్తుంది? అత్త నీకు చెప్పాను కదా నువ్వు చూసుకోమని. అంటే ఈమె వినేది పోనిచ్చి నాకు వినపల్లే, నువ్వు చూసినావా అని అంటే, మనిషి ఇక్కడ ఏమని వాక్యం సెలవిస్తుందంటే, మీరు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని వాక్యం మనతో మాట్లాడితే మనం ఏం ఆలోచన చేస్తున్నాము? నా మీద తప్పు రుద్దకూడదు, నాది తప్పు కాకూడదు అని చెప్పి వాదులాడుతూ ఉన్నాం. ఇది ఎంతవరకు సమన్యాయం అండి? కాబట్టి దేవుడు నీతో మాట్లాడే విషయం ఏమిటంటే, మీ అత్త ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక కోడలుగా నీకు వాక్యము తెలుసు కాబట్టి, ఎందుకంటే నా యేసుక్రీస్తు వారు ఆనాటి కాలంలోనే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని నాతో చెప్పాడు అని నువ్వు ఏం చేయాలంటే, మా అత్తకు వినపడిందో వినపడలేదో, ఆమె గ్రహించిందో గ్రహించలేదో,
వృద్ధాప్యం వచ్చింది కాబట్టి ఆ బిడ్డ మర్చిపోయి ఉండొచ్చు అని ఆలోచన కలిగి ఆమెను ఏమాత్రము అట్లా నిందించక అవమానించక అది అక్కడికే సరి చేసుకొని అది మళ్ళీ నెమరు వేయకోకుండా ఉండాలి అని యేసుక్రీస్తు వారి నామం పేరట మనవి చేయుచున్నాం. హల్లెలూయా. ఇదే రీతిలో కొంతమంది అత్తగారు ఉంటారు. అమ్మాయి కొత్తగా ఇంటికి వచ్చింది. సో ఏమని ఆలోచన చేస్తారంటే, ఇంట్లో పెత్తనం అంతా నాదే జరగాల, నా కోడలు నేను చెప్తే కూర్చోమంటే కూర్చోవాలా, లేయమంటే లేయాలా, నేను మాత్రం ఏం పని చేయను, నువ్వు వచ్చినావుగా అన్నీ నువ్వే చేసి పెట్టాలా అని కొంతమంది అత్తలు ఆలోచించే, దురుసుగా ప్రవర్తించే ఆలోచనలు ఎంతో మందికి ఉంటాయి. అలా ఉంటాయి అనే అలాంటి పరిస్థితులే నీ కుటుంబాన్ని ఎన్నో అపార్థాలకు దారితీసే పరిస్థితికి తీసుకొస్తాదనే దేవుడు ఆనాటి కాలంలోనే నాతో మాట్లాడే మాట ఏమిటి అంటే, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమన్నాడు. అంటే మనం ఎట్లంట ఒకరిని ఒకరం అర్థం చేసుకోవాలి. ఆలోచించండి, నువ్వు మీ అత్తగారితో ఎంతసేపు అయితే సంభాషిస్తావో అంతకు 4 రెట్లుగా బెరిటివారితో నువ్వు మాట్లాడతావు. ఆ మాట లేదు ఇంట్లో మాట్లాడచ్చుగా. ఎందుకంటే నీలో నువ్వంతకు నువ్వే ఒక శత్రుత్వాన్ని అనేది అక్కడ నువ్వు ఏర్పాటు చేసుకుంటావు. ఏముందండి, ఏదైనా తప్పు జరిగితే తప్పు అయిపోయిందిలేమ్మా ఏమనుకోకంటే అడిగిపోయా తెగిపోయా. మనం ఏం చేస్తామంటే కనుక మన ఇంట్లో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇస్తాం? బయటి వాళ్ళకి ఇస్తాం. దానివల్ల మనకు ప్రయోజనం అనేది లేదు, దానివల్ల మనకు నష్టం తప్పనిచ్చే ప్రయోజనం అనేది లేదు. అయినప్పటికీ మనం ఏం చేస్తామంటే బయటి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ఆలోచించండి, ఆలోచించండి. ఏది ఏమైనా నా యేసయ్య నాతో చెప్పిన మాట ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడమని చెప్పాడు. కాబట్టి మా అత్తకు చదువు లేక కొన్ని విధాలుగా కొంతమంది ఎలా ఉంటారంటే ఇంటి దగ్గర ఎవరన్నా ఎందుకులేండి, మీరు ఎవరన్నా గురించి చెప్తే మా గురించి చెప్పారు అనుకుంటారు. మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారికి చదువు రాదు. మా నాన్నగారి ప్రేమ ఏంటంటే గద్దిస్తూ ప్రేమిస్తాడు. హల్లెలూయా. గద్దిస్తుంటే పిల్లలను ఫస్ట్ తిడతాడు, ఏదో ఒక మాట. అంటే పాత వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన స్వభావం లాంగ్వేజ్ అనేది ఇప్పుడు ఉండే వాళ్ళు డిఫరెంట్గా ఆలోచన చేస్తారు. ఎందుకంటే మా నాన్న హృదయం నాకు తెలుసు. మా నాన్న గద్దిస్తాడంటే అక్కడ ప్రేమిస్తాడని అర్థం. హల్లెలూయా. మా నాన్న ఏదైనా అడుగుతాడంటే కనుక పిల్లోడు ఇబ్బంది పడతాడనేమని అర్థం. కాబట్టి వాళ్ళు గద్దిస్తే వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే నిన్ను తిట్టినట్టు ఉంటుంది. నీకు అనిపిస్తుంది అతను నన్ను తిడతాడు. లేకపోతే అప్పుడు ఏముంటుందంటే అమ్మగారు మా మిస్సెస్ వండుకొని ఏమనుకుంటుందంటే, చూడు బా, ఎప్పుడు చూసినా మీ నాన్న మన పిల్లలను తిడతానే ఉంటాడు, ఎప్పుడు చూస్తేనే బాధ పెడతాడు. అరే నువ్వు ఎందుకు ఆలోచన చేయవు అని నీ పిల్లల క్షేమ నిమిత్తమై మరి అంటున్నాడని. ఇప్పుడు బయట ఏదైనా పిల్లలు తప్పు చేస్తూ ఉంటారు, వాళ్ళని మనం పోయి బహిరంగంగా గద్దించగలుగుతామా? గద్దించలేము. ఎందుకంటే వాళ్ళు ఏ మైండ్ సెట్లో ఉంటారో మనతో ఏమైనా మాట్లాడుతుంది. నా పిల్లల్ని గద్దించడానికి నువ్వేమనువంటే ఏం సమాధానం చెప్తావు? చెప్పలేం కదా. కాబట్టి వీళ్ళు నా పిల్లలంటే నా మనవళ్ళు, నా కొడుకు పిల్లలే కదా అని చెప్పి ప్రతి చిన్న విషయంలో వాళ్ళు పెద్దోళ్ళు విసిగించుకోవచ్చు. దేన్ని బట్టి? పిల్లలు ఏదన్నా తప్పు చేస్తారేమో అని. తప్పు అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తారని కాదు, ఇప్పుడు పొరపాటున కింద పడవచ్చు, దెబ్బలు తగులుతాయి, దాన్ని మళ్ళీ ఎవరు భరించాలా? తల్లిదండ్రులే భరించాలా. కాబట్టి అంటే వారి ఆలోచన తత్వాన్ని మనం గ్రహించేవారేమి ఉండాలంట. ఇదంతా మనం ఎలా గ్రహిస్తాము అంటే కనుక దేవుని వాక్యానికి లోబడే ఆలోచన తత్వం నీలో ఉంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని మనము గ్రహించగలుగుతాం. హల్లెలూయా. రండి కింద చూద్దాం. అట్లే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి 1వ వచనం నుండి చదువుకుందాం. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు
ఏక మనస్సు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావగలవారుగా ఉండి ఒకదాని ఎందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కింద 3, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములనే మాత్రమే గాక ఇతర కార్యములు కూడా చూడుడి. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడండి దేవుడు ఇక్కడ? చూడండి ఎంత గొప్ప కార్యం. మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక స్వభావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనసుంచుచు మీ సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకునుడి. అంటే ఇక్కడ ఒక పురుషునికే చెప్పటం లేదు, లేదా మనం ఒక స్త్రీకే చెప్తున్నాడని అనుకోకూడదు. మనం ఎలా ఉండాలంటే ఒకనికి ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలంట. మనం అలాంటి స్వభావం కలిగి ఉండాలి కుటుంబంలో, సమాజంలో. ఒక వ్యక్తి ఒక పని చేయలేడు అనుకోండి, చేయలేకపోతూ ఉన్నాడు, మనం అతను ఏం చేయాలా? ధైర్యపరచాలా, బలపరచాలా. అయ్యా నీకు బాగా మంచి చదువు వస్తుందండి, మీరు ఏమైనా సాధించగలుగుతారు, మీరు నిలబడండి, ఎట్లా దేవుడు సాయం చేస్తాడు అని చెప్పి అతన్ని మనం బలపరచాలంట. మనం కొంతమంది అనుకుంటుంటాం, డైరెక్ట్గా తీసి అట్ట పక్కనేస్తాం, నువ్వెంత నాకు అన్నట్టుగా మాట్లాడతాం. దేవుడు ఏమంటాడు? తనకంటే యోగ్యుడని మనం మెచ్చుకోవాలంట. అలాంటి స్వభావం మనలో ఉందా? ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. అలాంటి స్వభావం మనలో రావాలి. ఆ స్వభావమే దేవుడు నీలో కోరుకుండేది. అలాంటి ఆలోచన కలిగి నువ్వు జీవించాలా. ఎందుకు అంటే అలాంటి స్వభావం నీలో లేకపోతే నువ్వు ఏదో ఒక రోజు దేవునికి విరోధంగా పనిచేస్తావు. నీలో ఆటోమేటిక్గా గర్వం అనేది వస్తుంది. అలా నువ్వు ఉండకూడదు అంటే గనక ప్రతి విషయంలో తన్ను తాను తగ్గించుకునే స్వభావం ఉండాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? ఆయన ఒక మాట చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని. ఎంతవరకు మనం ప్రేమిస్తూ ఉన్నామన్నది ఇక్కడ పాయింట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎంతవరకు మనము నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తూ ఉన్నామని. మనం ఏ విధంగా అయితే మన శరీరాన్ని మనం దాని జాగ్రత్తలు తీసుకుంటామో, ఏ విధంగా అయితే మన కుటుంబ నిమిత్తమే మనం జాగ్రత్తలు తీసుకుంటామో, మన పిల్లల నిమిత్తమే జాగ్రత్తలు తీసుకుంటామో, మనకు నచ్చిన వారి విషయమే జాగ్రత్తలు తీసుకుంటామో, మరి అలాంటి జాగ్రత్త నిన్ను వలె నీ పొరుగువాని పైన ఎందుకు నువ్వు చూపించలేకపోతున్నావు? క్రీస్తు స్వభావాన్ని ధరించుకొని జీవించడం అంటే గనక ఇదే కదండి. ప్రేమ కలిగి ఉండుటకు మనం ప్రయాసపడమని వాక్యము సెలవిస్తుంది. నాకంటే నువ్వు యోగ్యుడు అనే ఎంచమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంత స్పష్టంగా మనతో వాక్యం మాట్లాడేటప్పుడు మనం ఎందుకు ఇలాంటి విషయాల్లో స్పష్టంగా మనం చేయలేకపోతున్నాం? అందుకే భక్తులు అంటాడు, విశ్వాసం వలనే దేవునికి ఇష్టకరంగా జీవించగలం. ఓకే, క్రియలు లేని విశ్వాసం వృథా. క్రియ అంటే ఏంది? క్రియ అంటే మరి ఏదో కాదు, ఇదే. ఈ ప్రేమనే నువ్వు కనపరచాలా, నువ్వు తెలియపరచాలా. అప్పుడు ఆటోమేటిక్లీ, ఇప్పుడు మామూలుగా మనం సహజంగా ఒక ఆలోచన చేస్తాం, ఏమని? పల్లె ప్రాంతాల్లో ఎక్కడన్నా కానీ, అమ్మ ఇదమ్మ పుల్లగూర అంటే ఇదమ్మ తీయగూర అంటారంట. అంటే మనం ఏదన్నా సాయం చేస్తే వెంటనే సాయం చేస్తారు ఎవరన్నా కానీ. అంటే సహజంగా ఇన్ని విషయాలు ఆనాటి కాలంలో నుంచి మనకు తెలుసు. ఇవి తెలియక ఎవరన్నా ఉండారా? తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటిని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాం. వాటిని మనము చేయలేకపోతున్నాం.
కాబట్టి ఇది మనం చేయాలా. హల్లెలూయా. హల్లెలూయా. రండి ముందుకెళ్దాం. అట్లే ఎపిఎస్సీలకు రాసిన పత్రిక అదే చదువులేమ్మా, కింద చదువు. అది కాదు 4. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములనే మాత్రమే గాక ఇతరుల కార్యము కూడా చూడవలెను. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, ఒక్క చిన్న ఆలోచన దీంతో చేద్దాము. ఉదాహరణకు, ఇప్పుడు ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు. అన్నకు పిల్లలు లేరు, తమ్మునికి పిల్లలు ఉన్నారు, 2 కొడుకులు 1 కూతురు ఉంది అనుకుందాం. మరి అన్నకు పిల్లలు లేరు కాబట్టి అన్న వయసు 60 పైబడింది. అతనికి శక్తి ఉన్నప్పుడేమో స్నేహితులు, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు సహకరించేవారు. మరి వాళ్ళు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు ఎవరు సహకరిస్తారండి? అప్పుడు వాళ్ళ కుమారులు, నా తమ్ముని కుమారులు నా కుమారులే కదా అని చెప్పి వాళ్ళ కుమారుల్ని మరి ఏదైనా చిన్న చిన్న పనుల నిమిత్తం అయితేనేమి, ఏదైనా బ్యాంక్ సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా సహజంగా. ఈ డాక్రాని, ఆధార్ కార్డులని, అవన్నీ ఇవన్నీ లేనిపోని కష్టాలు పడుతున్నాం ప్రజలు. సో ఇలాంటి దానికి పిలిచినామనుకో, అప్పుడు అక్కడ నుంచి మరి తమ్ముని భార్య ఏం మాట్లాడుతుంది? 24 గంటలు మా పిల్లలేనా, వాళ్ళకి పని లేదా, వాళ్ళు చదువుకోకూడదా, వాళ్ళు ఉద్యోగాలు చేయొద్దా అని నిందిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమన్యాయం? ఒకవేళ ఉండొచ్చు, తన అన్న నాకు ఎట్లా పిల్లలు లేరు కదా అని చెప్పి తన తమ్ముని ప్రోత్సహించి ఒక ఉన్నతమైన స్థితిలో తమ తమ్ముని నిలబెట్టి ఉండొచ్చు, తన తమ్ముని కొడుకులకు సహాయం చేసి ఉండొచ్చు. కానీ నిర్దాక్షిణంగా మనం ఆలోచించే తత్వం ఎలా ఉంటుందంటే, ఇవన్నీ నేను సహజంగా చూసిన విషయాలు నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. అంటే ఏది ఏమైనా ఇప్పుడు వాక్యం ఏమని సెలవు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుడంటే అక్కడ ఉన్న పిల్లలైతేనేమి, మరి తమ్ముని భార్య అయితేనేమి, తమ్ముడైతేనేమి ఎలా ఆలోచించాలి అంటే కనుక, మరి నా అన్న ఒకప్పుడు మేమిద్దరం ఒక తల్లికే పుట్టాంగా అనే ఆలోచన అనేది ఖచ్చితంగా అక్కడ పుట్టాల. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, ఈరోజు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈనాటి కాలంలో ఈనాడు ఉన్నటువంటి ఈ సమాజానికి దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఏమని అంటే గనక, నువ్వు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడు అని, నువ్వు ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రయాసపడాలా. వాళ్ళు ప్రేమిస్తేనే ప్రేమించేది ప్రేమగా తల్లి. ఏదో మనకు సహాయం చేసేవారిని మనం ప్రేమిస్తామంటే దాన్ని ప్రేమ అనరు, దాన్ని స్వార్థం అంటారు. ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, నాకు పెడుతున్నారు కాబట్టి నీకు పెడుతున్నాను. ప్రేమించే వాళ్ళు ఎప్పుడు తిరిగి మళ్ళీ ప్రేమను ఆశించకూడదు. హల్లెలూయా. పెట్టేవారు ఎప్పుడు మళ్ళీ వారి దగ్గర నుంచి ఆశించకూడదు. అలా పొందుకోవడం వల్ల దాని ప్రేమ అనరు, దాని స్వార్థము అంటారు. ఆలోచించండి, మన ప్రేమ అనేది ఎలా ఉండాలంటే కనుక, అటువైపు ధనికులున్నా బీదలున్నా ఎలాంటి వారున్నా కూడా సమాంతరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు జ్ఞానమున్నా జ్ఞానము లేకున్నా అందరిని ఎలా ప్రేమిస్తున్నాడండి? సమానంగా సమాంతరంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈరోజు కొంతమంది చక్కగా ఉన్నతమైన స్థితిలోకి ఎదుగుతున్నారు, కొంతమంది ఎదగలేకపోతున్నారు అంటే గనక ఇది మన తప్పే అని తెలుసుకునే గుణము నీలో ఉండాలి. ఆలోచించండి, ఎందుకంటే వాళ్ళు కన్నీరు ఎక్కువ కార్చారు కాబట్టి ఆ కన్నీరుకు ప్రతిఫలం పొందుతూ ఉన్నారు. వాళ్ళు నిద్ర అనక రాత్రి అనక తల్లిదండ్రులు కష్టపడి, నా పిల్లలు నేను పడిన కష్టం పడకూడదని ఎంతమంది తల్లులు మరి కన్నీరు విడిచలేదండి తల్లిదండ్రులు. వాస్తవంగా చెప్పాలంటే కనుక 2002 ఆ సమయాలలో మా ఇంట్లో 3 పూట్ల తిన్నీకి లేదు. మా నాన్నగారు చాలా కష్టపడేవాడు. ఆ రోజు నేను ఒక తీర్మానం తీసుకున్నా, ఏమనంటే నాకు దేవుని పిలుపు అప్పుడే ఉండే, దేవుని పరిచర్య చేయాలని. కానీ అప్పుడు నేనేమని ఆలోచన చేశానంటే కనుక, ప్రభువా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు ఇప్పటికిప్పుడే జాబ్ కావాలి అని చెప్పి
నేను అడిగిన వెంటనే దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు. నేను జాబ్కి వెళ్ళిపోయాను. హల్లెలూయా. జాబ్కి వెళ్ళిన తర్వాత నేను ఏమన్నా ఆలోచన చేశానంటే, ఇప్పుడు నా స్వార్థం కోసం అయితే నేను జాబ్కి వచ్చినా, మరి నా జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అన్నది అక్కడ నాకు చింత మొదలైంది. అక్కడ వెళ్ళిన తర్వాత అప్పుడు అని ప్రార్థన చేస్తే గనక, ప్రభువా నీ పరిచర్య చేయాలని నా దర్శనం అయితే ఉంది, కానీ నా కుటుంబ పరిస్థితులను బట్టి నేను ఈ స్టేజ్కి వచ్చినా అని చెప్పి ఆలోచన చేసి అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసిన. ఇప్పుడు మధ్యలో మరి మిలిటరీలో ఒకవేళ మధ్యలో వదిలిపెట్టి వస్తే ఏమని మన పైన ముద్ర పడుతుందండి? పిరికోడు, చేతకానివాడు, ఏది చేయలేక ఇంటికి వచ్చా అంటారా? కాబట్టి ఈ విధంగా రకరకాలుగా ఒకవేళ నేను వచ్చినా కూడా మధ్యలో నీ సేవ చేస్తా అంటే కనుక ఆడ చేయలేకపోయాడు వచ్చి చేయనికి వచ్చాడు అంటారా సహజంగా. అంటే మనవులు అంటే దేవుడు దాన్ని మారుస్తాలే, దాని గురించి కాదు, కానీ మామూలుగా మానవునికి సహజంగా ఆలోచించే తత్వం ఇది. మరి ఏం చేయాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తే అదే కుటుంబం నుంచి నా తమ్ముడు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నా తమ్ముడు ఇప్పుడు బ్రహ్మంగారి మఠంలో గొప్ప దైవజనుగా అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి నెక్స్ట్ నేను ఏం చేయాలా అన్న విషయాన్ని మరి అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడంటే, కొద్ది దినాల తర్వాత నువ్వు కూడా నా పరిచర్య చేయాలని చెప్పి నేను ఆర్మీకి రిజైన్ చేసి ఇంటికి వచ్చానండి. హల్లెలూయా. కాబట్టి మనము క్రీస్తు స్వభావాన్ని ధరించుకునే వారమై ఉండాలంట. క్రీస్తు స్వభావాన్ని మనం ధరించుకుంటే దాంట్లో ఉండే డెప్త్ తెలుస్తుంది. ఇప్పుడు సహజంగా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, నేను తెలుగే చదువుతా, తెలుగులోనే అన్ని రాచ్చా అంటే అవుతుందా తల్లి? కాదు. నువ్వు ఇంగ్లీషు చదవాలా, మ్యాథ్స్ చదవాలా, కావాలి కదా, మామూలుగా సహజంగా సైన్స్ చదవాలా, సమస్తం చదవాలి. ఒక్కదాంట్లో నేను ప్రావీణ్యం వహించుతా మిగతాదాని అంటే కాదు. కాబట్టి క్రీస్తు స్వభావాన్ని ధరించుకుంటే అంటే ఆయన గుణాలు ఎలాగున్నాయో అలాంటి గుణము కలిగిన వారమై మనం ఉండాలంట. ఆయన గుణం ఏంటి? ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడమన్నాడు. ఆయన గుణం ఏంటి? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. ఆయన గుణం ఏంటి అంటే నీకంటే ఎదుటి వ్యక్తిని గౌరవించేవానివై ఉండాలా. ఈ విధంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములు కూడా మన ప్రభువు మనకు బయలుపరుస్తూ వచ్చాడు. మనం ఇతరుల కార్యములు కూడా చేయాలి. అది ఎవరైనా కావచ్చు, బంధువైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, వాళ్ళు మనకు తెలియని వారైనా కావచ్చు, కానీ వాళ్ళ అవసరత కరెక్ట్గా ఉంది అంటే నీ లెవెల్లో నువ్వు నీ పరిచర్య చేయాలి. ఏందయ్యా మా ఇంట్లో వండుకోనికే లేదే, మరి మేమెట్లా మిగతా వాళ్ళకి పెట్టాలంటే, తల్లి ఇప్పుడు నీకు వీళ్ళు పూసలు గాజులు అమ్ముకునే వాళ్ళు ఎంతమంది లేరు తల్లి? వాళ్ళు వచ్చి ఇంటికాడికి వచ్చి అదే సమయంలో ఆకలితో నిన్ను అడిగితే నువ్వు నీ ముఖాన్ని తిప్పుకుంటే ఎట్లా? నీ రక్త సంబంధికి నువ్వు ముఖము తిప్పకూడదని వాక్యం సెలవిస్తుంది. నీ రక్త సంబంధులు కాదా? ఆలోచించండి. ఇప్పుడు మనము ఒక కులము ఒక వర్గము అని మనం మాట్లాడుకుంటున్నాం. కాదు, ఈ భూమి అంతయు అందరూ ఒకరి నుంచి వచ్చిన వాళ్ళే. నువ్వు ఎటువైపు చూసుకునే మన రక్త సంబంధులే వీళ్ళంతా. కానీ ఆ డెప్త్ నువ్వు తెలుసుకున్నావు అనుకో, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంటే చూద్దాం ముందు కింది కొద్దిగా వెళ్తే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఇంకా కింద 6 చదువుమా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకోలేదు, గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. దేవునికి సర్వ అధికారము కలదు, ఆయన ఏదైనా చేయగలడు. కానీ ఆయన ఎలా ఉన్నాడండి భూమి మీద? రిక్తునిగా ఉన్నాడు. అంటే ఆయన తల వాల్చుకున్నట్టుకేనూ స్థలం లేదంట. ఆయన ఎందుకు వచ్చాడు? ఒకసారి ఆలోచన చేశారు ఎప్పుడన్నా? ఆయన మానవునిగానే ఎందుకు వచ్చాడు? దేవదూతగా రావచ్చుగా, ఇంకా ఏదైనా రావచ్చుగా, లేకపోతే ఒక సేవకునిగా రావచ్చు చెప్పనీకి. అంటే మానవుడు ఎలా ఈ భూమి మీద జీవించగలుగుతాడు, జీవించవచ్చు అని ఆయన ఒక మాదిరికరంగా, అంటే అన్ని అధికారాలు ఉన్నప్పటికీ ఏమీ లేకోకుండా ఆయనకున్నటువంటి గుణ లక్షణాలను తెలియపరిచాడు.
ఏమి గుణం అండి అది. ఆయనలో ఎవరైనా ఒక పాపమైన నిరూపించలేకపోయినారు. ఆయన స్వభావం చూడండి, ఎలాంటి స్వభావం, ప్రేమించే స్వభావం. మనం ఏం చూస్తున్నాం? వాక్యం ఏమని సెలవిస్తుంది? కీడుకు ప్రతి కీడు చేయకూడదనండి. మనం ఏం చేస్తున్నాం? మనం ఒక మాట మాట్లాడితే మనం 10 మాటలు మాట్లాడుతున్నాం. ఒకరు ఏదైనా చిన్న మన గురించి కొద్దిగా నెగిటివ్గా మాట్లాడితే మనం వాళ్ళ గురించి పూర బండారం అంతా బయట పెడతాం. అవునా కదా? అది నిజంగా చేసిందా తెలియదు, లేకపోతే పొరపాటున మాట్లాడిందే తెలియదు, నోరు తిరక్క మాట్లాడిందా తెలియదు. మనం ఏం చేస్తున్నాం? నిర్ధారించుతాను ముందుగానే, నన్ను ఈ మాట అనిందే, నేను ఇంకా 10 మాటలు అంటాను. కాబట్టి ఏది ఏమైనా క్రీస్తు స్వభావం మనం ఏం చేయాలంట? ధరించుకోవాలి. క్రీస్తు స్వభావం ధరించుకుంటేనే నువ్వు ఆశీర్వదింపబడుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం, 8-9. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవన పంటను కోయను. మనము మేలు చేటి యందు విసుకయుందుము, మనము అలయక మేలు చేస్తే గనుక తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. అది 10 చదవనట్లే. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడలను మేలు చేయుదము. హల్లెలూయా. చూడండి, మనము ఏమి విత్తితే అదే కొస్తామండి. ఈరోజు నువ్వు నీ ఇష్టానుసారంగా వయసు ఉందనో, నోరుందనో, జ్ఞానం ఉందనో, తెలివిందనో, అధికారం ఉందనో నువ్వు దాన్ని దుర్వినియోగపరిస్తే అది ఖచ్చితంగా నువ్వే అనుభవించాలా. హల్లెలూయా. కాబట్టి ఆలోచించి మనము అడుగులు వేయాలని దేవుడు ఆనాటి కాలం నుంచి మనతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు తల్లి. అదే కింద చూస్తే మనము మేలు చేట యందు విసుకక యందుము. నీతో మేలు చేసే అలాంటి పరిస్థితితో సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఏమాత్రము వెనుకంజ వేయకోకుండా నువ్వు చేయాల్సిన పని చేయాల. ఏ దినమున ఏమి సంభవించదో మనకు తెలియదు. రేపటి దినమును గూర్చి చింతించకూడని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి రేపటి గురించి మనం చింత చేయకూడదు. నీ చేత నేను మేలు చేయగలుగుతాను అనే పరిస్థితి వచ్చింది అనుకో, నువ్వు ఏమాత్రము వెనుకాడకుండా చేయాల. అది నువ్వు భాగ్యముగా ఎంచుకోవాలంట. కాబట్టి ఈ విషయాన్ని మనం ఏమాత్రము నిర్లక్ష్యం చేయకూడదు. అదే కింద చూడండి అట్లే. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. హల్లెలూయా, హల్లెలూయా. అదే గళితీయులకు 6 ఒకసారి 7 చదవండి. 7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. హల్లెలూయా. వాక్యంలో తెలియపరచబడిన తల్లి, నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావంట. నువ్వు ప్రేమ విత్తినావు అనుకో, మీ అత్త ఎడల నువ్వు ప్రేమ చూపించినావు అనుకో, రేపొచ్చే కోడలు నీకు ప్రేమ చూపిస్తుంది. దాంట్లో ఇంకా ఏమి నువ్వు సంకోచించాల్సిన అవసరం లేదు. ఈ సర్క్యులేషన్ ఇది తిరుగుతానే అంటుంది అన్నమాట దేవుని రాకడ వచ్చేంత వరకు. హల్లెలూయా. కాబట్టి నువ్వు మేలు చేసే పరిస్థితి నీ దగ్గర ఉండి కూడా నువ్వు దాచుకున్నావు అనుకో, రేపొద్దున నీకు కూడా దాయపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి ఇలాంటి విషయాలను దేవుడు ఏదైతే మనకు నేర్పిస్తున్నాడో వాటి పట్ల మనం ఏం చేయాలా? ఆసక్తి కలిగిన వారమై మళ్ళీ మేలు చేయుటకు మనం పరిగెత్తే వారమై, ఎందుకంటే వాక్యం నాతో మాట్లాడుతుందని జాగ్రత్త కలిగి
ప్రతి విషయము జాగ్రత్త తీసుకుంటూ ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చూడండి అయ్య గారు, అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. 6 చదువునా. దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా నీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప భాగ్యము. దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు చెప్పినటువంటి ఆజ్ఞలు, నేను నీకు నేర్పించినటువంటి పాఠాలు, వాటిని నువ్వు అనుసరిస్తూ ఉండు. మనం ఏమంటాము? అమ్మా, నేనైతే మేలు చేయాలని ఆశిస్తున్నానే కానీ దాన్ని జనాలు కీడుగా ఎంచుతున్నారు. నేను ప్రేమిస్తున్నాను కానీ ఎంతసేపు నా గురించి వాళ్ళు తప్పుగానే ఆలోచిస్తున్నారు అని నువ్వు ఏమాత్రము నిర్లక్ష్య పడక, వాటిని ఏమాత్రము నువ్వు తీసుకొని నువ్వు చేసే ఆ నీతి కార్యాలు చేయకోకుండా నిలబడుకోకుండా ఉండకూడదని ఇక్కడ మాట్లాడతాను. దేని గురించి నువ్వు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనము మనిషిని బాహ్యంగా అర్థం చేసుకుంటాం, మన ముఖాన్ని చూసి అర్థం చేసుకుంటాం, మన యాక్టివిటీని చూసి అర్థం చేసుకుంటాం, మన హావభావాలను చూసి అర్థం చేసుకుంటాం. కానీ దేవుడు మన అంతరంగమును ఆయన ఎరిగిన దేవుడు కనుక మన హృదయము ఆయనకు తెలుసు. అందుకే ఒక భక్తుడు ఒక మాట ఉంటాడు. ఏమంటాడంటే 139 కీర్తనలో, నీ నోటికి మాట రాకమునుపే, నీ హృదయములో తలంపు పుట్టక మునిపే నేను ఎరుగుదును అని. చూడండి దేవుడు ఏమంటున్నాడండి, మన హృదయంలో మన మాట నోటికి రాకమునిపే, మన హృదయంలో తలంపు పుట్టక మునిపే నువ్వు నిజంగా మీ అత్తగారిని ప్రేమిస్తూ ఉన్నావని దేవునికి తెలిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే నువ్వు నిజంగా నీ కోడలను ప్రేమిస్తే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. ఎందుకంటే ఒకరి హృదయం ఒకరికి అర్థం చేసుకునే ఆ సమయం, ఎందుకంటే నీ విజ్ఞాపన ఆ విధంగా ఉంది కాబట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రేమేటువంటి దేవుని ప్రజలారా ఆలోచించండి. ఎందుకంటే నా దేవుడు మనం ఎప్పుడు ఒకటి ఆలోచన చేస్తాం, నువ్వు నేర్చుకో, నువ్వు తెలుసుకో అంటామనమా? ఫస్ట్ నువ్వు మారు, ఫస్ట్ మనం మారాలండి. మనం మారి ఆ ప్రేమను పంచి చూపిద్దాం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక ఆ ఎదుటిండే వ్యక్తి ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఖచ్చితంగా మరి మారుతారు. ఎందుకంటే విజ్ఞాపన చేయమని దేవుడు మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మనం విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి మనం తెలియపరిస్తే దేవుడు ఖచ్చితంగా మనకు ప్రతిఫలం ఇస్తాడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. అప్పుడు నువ్వు ప్రేమిస్తూ విజ్ఞాపన చేస్తూ నువ్వు సహాయం చేస్తూ ఏమాత్రము ఇటు అటు ఆలోచించక, నా గురించి చెడుగా అంటున్నాను ఇలా ఆలోచించక నువ్వు చేసే కార్యములు సంపూర్తిగా నువ్వు చేస్తే అప్పుడు నీ హృదయానికి అనాలోచితంగా ఆలోచించుకోకుండా దేవుడు నీ హృదయానికి కావలి ఉంటాడంట. నీకు తప్పుడుగా ఆలోచనలు కలగవు. ఇంకా నువ్వు అలాంటి బుద్ధి నీలో నుంచి పూర్తిగా పరిపూర్ణంగా తీసేస్తాడు దేవుడు. వ్యతిరేకంగా ఆలోచించే స్వభావం ఉండదు. కీడుకు ప్రతి కీడు నువ్వు చేయవు. ఎందుకంటే దేవుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మన హృదయానికి దేవుడు కావలిగా ఉన్నప్పుడు ఎవరుంగా మనం పర్ఫెక్ట్గా మనం అనుకున్న దాన్ని ఖచ్చితంగా చేయగలం. ఎందుకంటే దేవుడు అంత సామర్థ్యము కలిగిన మహిమేశ్వరుడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి కింద కొలస్సీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలది గాను కృపాసహితముగాను ఉండనీయుడి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండనీయుడి. హల్లెలూయా. హల్లెలూయా. మన సంభాషణ ఎలాగుందండి? మనం ఆలోచిస్తాం కొన్నిసార్లు పని బాటలు వెళ్ళినప్పుడు, అబ్బా ఏమతో మాట్లాడాలంటే కష్టం తల్లి, నేను ఈమె దగ్గర పని చేయని పక్కకి వెళ్ళిపోతారు. అంటే మన సంభాషణ అనర్థాలకు దారి తీసే కొన్ని మాటలు. కొంతమంది ఏదైనా గుప్తుగా, అమ్మా అక్క సిస్టర్ తల్లి నేను నా గురించి ప్రార్థన చేయండి అమ్మా, మా కుటుంబంలో ఇది జరిగిందంటే ఇరుముట్టి వాళ్ళెవరైనా అంతా ముట్టించాం. అవునా కదా? సహజంగా. కాబట్టి దేవుడు నాతో మాట్లాడే మాట ఏమిటంటే కనుక మన మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలంట. ఈరోజు బాగా మటన్ వండాం ఇంట్లో, సో దాంట్లో ఉప్పు వేయలే. ఎంతమంది ఆనందంగా తినగలుగుతారు? నేనైతే అసలు తినవు. సరేలేయ్యా నువ్వు తినవు మటను, ఓకే, నీకు మామూలుగా నీకు కూరగాయలు చేసినావు, మామూలుగా సాంబారే చేశారనుకోండి, లేదా పప్పు చేశారు, దాంట్లో ఉప్పు వేయకుండా తినగలుగుతావా? తినలేవు. సహజంగా మనం ఇలాంటి అంటే దేవుడు అంటే దీని సంభాషణ అది మనకు ఎలా ఆయన వ్యక్తపరుస్తున్నాడంటే, మన భాష ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా ఉండాలంట. ఎంతసేపు మేలుతో కూడిన మాటలే నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది వ్యక్తులు అందరితో పంచుకోలేరు, భార్యతో పంచుకోలేరు, తండ్రితో పంచుకోలేరు, కానీ స్నేహితులతో పంచుకోనికి వస్తారు. అన్నా నాకు బ్రతకాలంటే ఇష్టం లేదన్నా, నేను చనిపోవాలనుకుంటున్నా అంటారు. అనలేదా? మీరు ఎప్పుడు వినలేదా? అలాంటి వ్యక్తితో నువ్వు ఎలా మాట్లాడాలంటే నీ భాష ఉప్పు వేసినట్టుగా ఉండాలి, కృపాసహితం, ఆ కృపతో కూడినదే ఉండాలా. అతనికి బ్రతకాలనే ఆశను నువ్వు పుట్టించాలా. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు సంభాషణ చేయాలి అతనితో. తమ్ముడు ఏముంది తమ్ముడు ఈ భూమి మీద, ఒంటరిగా వచ్చాము ఒంటరిగా పోతాము, నువ్వు చనిపోవాల్సిన పరిస్థితి ఏంది? బైబిల్ సెలవిస్తుందండి ఒక మాట. ఏమని సెలవిస్తుందంటే, మరి ఎవరైనా మరి వారంతకు వారు ఏదన్నా కీడు చేసుకొని చనిపోతే వారు పరలోక రాజ్యంలోకి వెళ్ళరు అని ఉరి వేసుకున్నా చంపుకున్నా వారు పరలోకానికి వెళ్ళరయ్యా. దేవుడు ఈ భూమి మీద జీవించినంత కాలము మరి ఆయనంతకైనా తీసుకునేంత వరకు నువ్వు ఇలాంటి అపార్థలకు గురి కాకూడదు. ఈరోజు మాట్లాడిన వ్యక్తి రేపొద్దున మళ్ళీ నిన్ను పొగుడుతాడు. కొద్దిగా సమయాన్ని, దేవునికి సమయాన్ని ఇవ్వు, దేవుని నమ్ముకో, నువ్వు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్తే ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంటావు అక్కడికే వెళ్ళు, అక్కడనే ఉండు. కొద్దిగా నువ్వు ప్రశాంతతను కోరుకో తమ్ముడు. నువ్వు ప్రశాంతత నీ జీవితంలోకి వచ్చినప్పుడు, నువ్వు ఏదైనా పని చేయాలా అనుకున్నప్పుడే నువ్వు చెయ్యి. అంతవరకు రెస్ట్ తీసుకొని నెమ్మదికరమైనటువంటి మాటలు, కృపాసహితమైన మాటలు, భరోసానిచ్చే మాటలు, అతన్ని సంతోషపరిచే మాటలు, అతన్ని బలపరిచే మాటలు మనం మాట్లాడేవారమై ఉన్నామా? వాస్తవంగా చెప్పాలంటే ఉన్నారు, కానీ తక్కువగా ఉన్నారు. ఆ పర్సంటేజ్ అనేది పెరగాల. ఎందుకంటే నీ దగ్గరకు వచ్చి తన జీవితాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు అంటే నువ్వు గ్రహించాలా ఆ వ్యక్తి నిన్ను ఎంత ప్రేమించి నీకు చెప్తూ ఉన్నాడు. ఒక్కసారి ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి నీ దగ్గరికి పంచుకుంటున్నాడంటే అతను నిన్ను ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? అతని గురించి ఇక్కడేమో నువ్వు ప్రేమగానే వింటావు, అన్నీ చేస్తావు, మళ్ళీ మనం బయట వాటిని వ్యక్తపరుస్తాం. అలా చేయకూడదు ఎప్పటికే కానీ. ఎందుకంటే మనం ప్రేమించేవన్నీ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి ఏది ఏమైనా ప్రభువు నీతో మాట్లాడే ప్రతి మాట మన జీవితంలో ఏం చేయాలో వాటిని అప్లై చేసుకోవాలి తల్లి. అది అప్లై చేస్తేనే నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. కొంతమంది మనం సహజంగా ఏమైనా ఆలోచన చేస్తామంటే, సువార్త ప్రకటించాలన్నా లేదా ఇతరులకు 2 మాటలు చెప్పాలన్నా
నేను మొత్తం నేర్చుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తానన్నా చెప్పేది చేసేది అంటారు. అలా కాదండి. నువ్వు ఎప్పుడు ఏది నేర్చుకుంటావో అది కృపాసహితంగా ఇతరులకు పంచుకుంటూ పోవాలి. హల్లెలూయా. నేను అన్ని నేర్చుకుంటా అంటే అంతకంటే ముందు నీ ప్రాణం తీసుకుంటే ఏం చేస్తావు నువ్వు? ఏం చెప్పలేము. ఏం చేయలేం. కాబట్టి రేపటి దినం గురించి మనం ఆలోచించకూడదు. ఏ దినమున ఏది సంభవించునో మనకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ఒకవేళ ఈరోజు కొంతమంది జీవితాన్ని మార్చగలదేమో, మనకేం తెలుసు. అయ్యగారు ఒక మాట అన్నారు, బ్రదర్ మీరు వస్తే బాగుంటుంది అని. మేము ఎంత దూరం నుంచి వచ్చామండి? పులివెందుల ప్రాంతం నుంచి వచ్చాం. మార్నింగ్ సెషన్లో వచ్చేసి మాట్లాడుతుంటే గొంతు రావటం లేదు చలికి, కాబట్టి చెప్పలేం. కాబట్టి దేవుడు ఎవరి నిమిత్తమో ఎక్కడ ఎలా మాట్లాడతారో తెలియదు కనుక మన సమయాన్ని వ్యర్థపరుచుకోక ఎప్పుడు ఏ సమయం అవసరమైతే అది మనం మాట్లాడటం ఏం చేయాలంట? సిద్ధమై ఉండాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చి భావోద్వేగంతో అంటే బాధపడుతూ ఏడుస్తూ నీతో మాట్లాడాలంటే ఈ పొద్దులే రేపు రాకుంటాం అనేవాళ్ళు ఉన్నారు. రేపు రాపో చూద్దాం, కంప్లైంట్ ఈరోజు ఇచ్చే రేపు తీసుకొని రాపో అంటే రేపు రాత్రి ఏమన్నా జరిగితే ఎవరైతే అలాంటి సిచ్యువేషన్కి గురి అయిపోయినాడో వాళ్ళని ఏం చేయాలి మనము? ఆ వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే కనుక వాళ్ళని ఏమాత్రం నిర్లక్ష్యపరచక నీతో మేలు చేయడం నీతో మేలు జరుగుతుందని ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలంట? వెయిట్ చేయకూడదు. మనం ఆన్ ద స్పాట్లో దాన్ని క్లియర్ చేయాలి. ఆ ఎదుటి వ్యక్తి సమాధాన పడినంత వరకు నువ్వు మాట్లాడాలా. మాట్లాడి సమాధాన పరిచయం మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతానేమన్న మాటలు? చాలా సంతోషం. రండి మొదటి తెస్సలోనీయులకు 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు నీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. సంఘముకు వెలుపటి వారి ఎడల మనం ఎలా ఉండాలంట? మర్యాదగా నడుచుకొనొచ్చు, మీకేమీ కొదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక. హల్లెలూయా. కాబట్టి సంఘానికి వెలుప ఉన్న వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మర్యాదగా ఉండాలంట. అంటే దేవుని నామం ఎరుగని వారితో మనం ఎలా ఉండాలా? చాలా రెస్పెక్టివ్గా మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు ఆకర్షిస్తే తప్ప మనం ఏ మానవుని మార్చలేం, పట్టుకోలేం, ఆకర్షించలేం. కాబట్టి దేవుడు ఆకర్షించే టైం వరకు మనం ఎలా ఉండాలంట? మర్యాదగా ఉండాలంట. వారిని ఎంతో మనం ప్రేమించాలి. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, ముందు ఏం తెలుసుకున్నాం? ఈ భూమి అంతా ఒకరి ద్వారానే వచ్చినదే. అంటే దేవుని ఎరిగిన వారు ఎవరు? మన రక్త సంబంధులే. కాబట్టి పరలోకానికి వెళ్ళేంత వరకు దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా మారుస్తాడో మనకు తెలియదు కనుక మనం వెలుపటి వారి ఎడలు కూడా మర్యాదంగానే ఉండాలి. మంచి సహవాసం కలిగిన వారమే ఉండాలి. సహవాసం కలిగిన వారమంటే మళ్ళీ వారు చేసే తప్పుల్లో మీరు ఏకీభవించడానికి కాదు. మీరు క్రీస్తు స్వభావాన్ని ధరించుకొని మీరు నడుస్తూ మీ తోటి వారితో ఆ క్రీస్తు స్వభావాన్ని తెలియపరుస్తూ రెస్పెక్టివ్గా మిమ్మల్ని బ్రతకమని యేసుక్రీస్తు వారు స్పష్టంగా నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈరోజు మొదటిగా మనం ఏం చేయాలంటే కనుక ప్రేమ కలిగినటకు ప్రయాసపడాలి. రెండోదిగా మన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యాలు కూడా చూడాలి. కాబట్టి మూడవదిగా ఏం చేయాలా? నిన్ను వలే నీ పొరుగువాన్ని
ప్రేమించాలి. 4వదిగా మన సంభాషణ ఎలా ఉండాలా? ఉప్పు వేసినట్టుగా కృపా సహితముగా ఉండాలి. 5వదిగా ఎలా ఉండాలంట? వెలుపటి సంఘము వెలుపటి వారి కూడా మనం మర్యాదగా నడుచుకునే వారమే ఉండాలి. మేము దేవుని నమ్ముకునే మేము యేసుక్రీస్తు వారం, మీరంతా జీరో అనే మాట స్వభావం మనకు రాకూడదు. ఎందుకంటే మనలాంటి మనుషులే కనుక మనం వారిని చక్కగా ప్రేమించే వారమే ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఈరోజు దేవుడు నేర్పించినటువంటి ఈ మాటలు మన జీవితాల్లో ఫలభరితంగా అవునుగాక. దేవుడు మనందరినీ దీవించునుగాక.